అవుతారు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. గుడ్ మార్నింగ్. సుమన్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. ఈరోజు 12 గంటలకు అటు డీజీఎంఓల చర్చలు జరగబోతున్నాయి. ఆల్రెడీ ముందుగానే అటు ప్రధాని మోదీ నివాసంలో అటు అధికారులతో త్రివిధ దళాల అధిపతులతో కూడా చర్చలు జరిగాయి. అండ్ మొన్న మే 10న ఆల్రెడీ అటు అమెరికా మధ్యవర్తిత్వంతో ఏదైతే ఆల్రెడీ చర్చలు జరిగాయో దాన్ని ఆల్రెడీ పాకిస్తాన్ ఉల్లంఘించింది. అది కొన్ని గంటల వ్యవధికే అది పరిమితమైంది ఆ చర్చలు. మరి ఈ రోజు డీజీఎంఓ స్థాయి సమావేశం జరగబోతుంది కాబట్టి ఇది ఎంత మేర ఫలించే అవకాశాలు ఉన్నాయి? మొన్న డైరెక్ట్ మాట్లాడుకున్నారు, అది జరగలేదు. మరి ఈసారి ఇది సక్సెస్ అవుతుందా ఏంటి? ఆల్రెడీ భారత్ కూడా కొన్ని డిమాండ్స్ తో వెళ్తుంది కాబట్టి ఏమంటారు దీనిపైన? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వార్ స్టార్ట్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసేసి పహల్గామ్ లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని ప్రకారం బికాస్ దెర్ వాజ్ ఎ వయలేషన్ అండ్ సివిలియన్స్ మీద దాడి చేయడం వల్ల 26 పీపుల్ చనిపోవడం వల్ల ఇండియా హ్యావ్ టేకెన్ ఎ స్టెప్ టు ఎస్కలేట్ అండ్ వేరియస్ స్ట్రాటజిక్ మూవ్స్ వీ హ్యావ్ డన్. అందులో భాగంగా ఇండస్ ట్రీటీ ఏదైతే మన దగ్గర ఉందో దాన్ని ఇది బ్రీచ్ చేస్తున్నారని చెప్పేసి మనం వాటర్ వాళ్ళని పోనీయకుండా చేయడం, దానివల్ల వాటర్ స్కేర్సిటీ వచ్చింది వాళ్ళకి ఫస్ట్ నెంబర్ 1. అండ్ ఆల్సో సిమిలర్లీ వీ హ్యావ్ డన్ వేరియస్ స్ట్రాటజిక్ మూవ్స్ టాకింగ్ టు ది ఆర్మ్డ్ ఫోర్సెస్ and ensuring that Pakistan de-escalates this across LOC. కానీ అది జరగకపోవడం వల్ల దెన్ వీ హ్యావ్ గాన్ అండ్ వీ హ్యావ్ డన్ ది ఆపరేషన్ సింధూర్. అండ్ ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కానీ ప్రతి ఒక్కరు చాలా గర్వంగా చెప్పారు, దిస్ ఈస్ ద టైమ్ టు రిటాలియేట్. పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది, ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ తీస్తాము అని అనుకున్నాము. అండ్ యాజ్ అ కాంగ్రెస్ పార్టీ ఆల్సో వీ హ్యావ్ స్టూడ్ బై ఇట్ అండ్ వీ హ్యావ్ టోల్డ్ వెరీ క్లియర్లీ. మా నేత రాహుల్ గాంధీ గారు కానివ్వండి, మల్లికార్జున్ ఖర్గే కానివ్వండి, ఢిల్లీలో ఉండి వీ హ్యావ్ టోల్డ్ దట్ వీ వెల్కమ్ దిస్. We stand by the armed forces అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ తీరా మనం చూస్తే ఇంకా వార్ మొదలైపోయింది, ఇప్పుడు వెనకడుగు వేసే పరిస్థితి లేదు అని అనుకున్న తరుణంలో సడన్ గా సీజ్ ఫైర్ అనే మాట ముచ్చట తీసుకొచ్చారు. దిస్ ఈస్ బికాస్ we do not have a foreign policy. When a Shimla agreement was made, third country రాకూడదు, 2 కంట్రీస్ మధ్యలో వేరే కంట్రీ వచ్చేసేసి మీడియేట్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్న తరుణంలో అమెరికా లాంటి దేశం, ట్రంప్ లాంటి వ్యక్తి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పీస్ కోసం, పీస్ టాక్స్ గురించి మాట్లాడుతున్నారు. దిస్ కుడ్ హావ్ బీన్ డన్ ఎర్లియర్ యాజ్ వెల్. మై పాయింట్ హియర్ ఈస్ వేర్ ఈస్ ద ఫారెన్ పాలసీ? ఏ దశగా వెళ్తున్నాము? వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ మూవ్స్ యూఆర్ టేకింగ్? ఈవెన్ టుడే వెన్ యూ హ్యావ్ ఎ మీటింగ్ at 12 o'clock in order to discuss between both the countries, this has to be done with a mutual respect. Iddaru respect గా ఉంటూ ఒక కమిట్మెంట్ తో వాట్ ఈస్ ద లాంగ్ టర్మ్ సొల్యూషన్ అని చెప్పేసి ఒక పర్టికులర్ స్ట్రాటజీతో వెళ్తేనే మాత్రం దానికి ఫలితాన్ని ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఇదే వయలేషన్స్ జరుగుతూ ఉంటాయి, సామాన్యుల ప్రాణాలు పోతూ ఉంటాయి. అండ్ ఇండియా హ్యాస్ టు టేక్ అన్ అప్పర్ హ్యాండ్. అది జరగడం లేదనే బాధ మనలో ఉందన్నమాట. సో my point here is, my take here is, with a proper plan, with a strategic planning, long-term planning, with mutual respect and commitment with our armed forces, we need to go into the discussion and ensure that we bring output out of this. Okay andi. Yes, Devi Prasad garu, good morning andi. Good morning. So em cheptaru